రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం పార్లమెంటు స్థాయిలో చర్చలకు వెళ్లిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. నాణ్యత లేని మద్యం అమ్మి పేద ప్రజల ప్రాణాలు తీసింది. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ గారిని ఇప్పుడే ప్రజా సంఘాల నాయకులు వినయ్ కుమార్ గారు, మేము అందరం కలిసి రాజశేఖర్, గంగోల్ సామేలు అందరం కలిసాము కలెక్టర్ గారిని. ఆవిడకి గుంటూరులో కొన్ని స్థానిక సమస్యలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కొన్ని కార్యక్రమాల్లో కూడా కొన్ని విషయాలు డిస్కస్ చేశాం. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన, రేపు ఉగాది నుంచి చేపట్టిన P4 కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తున్నాము. P4 కార్యక్రమం ద్వారా 20 లక్షల మంది పేదల్ని మానిటర్ చేస్తాము. వాళ్ళు పేదరికం నుంచి ఏ విధంగా బయటపడాలి 20 లక్షల కుటుంబాలు అనే విషయాన్ని ఒక ప్రోగ్రాం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మేమంతా పేదల పక్షాన పనిచేసేవాళ్ళం కాబట్టి పేదల కోసం ఏ ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నంలో మేము కూడా మా వంతు సహకారాన్ని, మా ఆలోచనల్ని ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కలెక్టర్ గారికి చెప్పాము. అదే సందర్భంగా P4లో అన్ని వర్గాల ప్రజలకి, పేదలందరికీ కటింగ్ అక్రాస్ ది క్యాస్ట్ క్రీడ్ లైన్, కులాలు మతాలకు అతీతంగా పేదవాళ్ళందరినీ సేకరించి ప్రభుత్వం మానిటర్ చేస్తూ పేదరిక నిర్మూలన కార్యక్రమం తీసుకోవడం స్వాగతించవలసిన విషయం. అయితే ఈ సందర్భంగా మేము ఏం విజ్ఞప్తి చేసామంటే కలెక్టర్ గారికి, చాలా కల్చరల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ని కొంచెం జాగ్రత్తగా SC, ST, BC మైనారిటీ వర్గాలు అందరూ కూడా ప్రయోజనాలు పొందే విధంగా మన జిల్లా వరకైనా మీరు ఒక ప్రత్యేక ఫోకస్ తీసుకోండి. ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయండి, మీ ద్వారా చెప్తా ఉన్నాము. ఆ కార్యక్రమాల్లో అన్ని వర్గాలు రిప్రజెంట్ చేసే విధంగా, వాళ్ళందరూ ఎదిగే విధంగా, ఆ పేదరికం నుంచి వాళ్ళు బయటపడే విధంగా ఆ P4లో మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తాము. మీరు కూడా, ప్రభుత్వం కూడా మమ్మల్ని వాడుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం. అదే సందర్భంగా ఇప్పుడు దళితుల మధ్య సమస్య, వర్గీకరణ సమస్య చట్టరూపేణ వస్తూ ఉంది. అది రేపు ఏం జరగాలో జరుగుతూ ఉంటుంది. రేపు ఆర్డినెన్స్ వస్తుంది అంటున్నారు. అయితే ఈ 30 సంవత్సరాలు, ఈ వర్గీకరణ వచ్చిన 30 సంవత్సరాలు పనిచేసిన ఇటు మాల మహానాడు మాల కార్యకర్తలు, మాదిగ దండోరం పనిచేసిన మాదిగ కార్యకర్తలు చాలామంది తమ విద్యా వయసుని, తమ ఆరోగ్యాన్ని ఆ ఉద్యమంలో తిరుగుతూ మరి కుటుంబాలని సరిగా చూడలేక ఏదో ఒక ఇన్స్పిరేషన్తో తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణు గోపాలస్వామిరెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లి వైసీపీ కార్యాలయం అంచిరెడ్డి భవన్ లో పట్టణ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ సమన్వయకర్త దొంతురెడ్డి వేమారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి వేమారెడ్డి మాట్లాడారు. చంద్రబాబు చెప్పే అభివృద్ధి గ్రాఫిక్స్ లో తప్ప వాస్తవ రూపం ఉండదని చెప్పారు. 2014-19లో అమరావతిని సింగపూర్ చేస్తానని అన్నారు. ఆ భ్రమరావతిలో ఇంజనీరింగ్ నిపుణులు ఈత కొడుతూ చేపలు పట్టుకునే పరిస్థితులు వచ్చాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అనుబంధ విభాగ అధ్యక్షులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. అలాగే పండు పిలుస్తా ఉంటాము. పూర్తిగా వెంకటేశ్వరం SC జిల్లా పోతే ఈ అధ్యక్షుల వరకు మాత్రం జిల్లా వారితో సహకారంతో ఈ అధ్యక్షులు నియమించడం జరిగింది. వేణుగోపాల్ కానీ, మిగతా మండలం కానీ, ఆటోలు కానీ. ఈ శ్రీధర్, సుమన్,
బేతం రామేంద్రరావు భాస్కర్, ఆరు అమర్మేశ్వరి, యాదగిరి పూర్ణశంకర్, ఈటెల్ కిషోర్, అమర్, జి పద్మ. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఏంటంటే కార్యకర్తలతో ప్రతి నియోజకవర్గంలోనూ అందరికీ బాధ్యత కల్పించాలి. పార్టీ విజయానికి అదే ప్రధానమైనటువంటిది. ఆ రకంగా మనం ముందుకెళ్ళాలి అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఆయన తీసుకుంటాం. అందులో భాగంగానే మన నియోజకవర్గంలో మనం ప్రతి గ్రామంలోనూ అన్ని ప్రాంతాల్లో తిరిగి కార్యకర్తలందరినీ కూడా మళ్ళీ కలుసుకొని మీటింగులు పెట్టుకొని పార్టీ విజయానికి మన బాధ్యతలన్నింటినీ కూడా మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనే దాని మీద జగన్మోహన్ ఇవాళ తాడేపల్లి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీని ఏర్పాటు చేయడం కోసం ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేయబడింది. కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా ప్రతి గ్రామంలో కూడా కమిటీలు వేసి భాగాలో తాడేపల్లి పట్టణాన్ని కూడా కమిటీలు వేసే కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాం. దీనికి పట్టణం నలుమూలల నుంచి కార్యకర్తలు రావడం, వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం, వాళ్ళ అభిప్రాయాల ప్రకారంగా కమిటీల వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. ఈ విధానం మేము మళ్ళా పార్టీ ఆఫీస్కి పంపాల్సి ఉంటుంది. పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మాకు వర్తమానం వస్తుంది. పలానా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ పార్టీ కార్యకర్తలుగా పార్టీ బాడీలో సభ్యులుగా ఉన్నారనే విషయాన్ని కూడా వస్తుంది. ఇవాళ ఈ కార్యక్రమం జరగడానికి పట్టణ నలుమూల నుంచి వచ్చిన కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు, పెద్దలకు, ఎమ్మెల్సీ గారు, టౌన్ అధ్యక్షుడు వేణుగోపాల్, అట్లాగే ప్రెస్ వాళ్ళకు కూడా మీ అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఇవాళ తాడేపల్లి పట్టణంలో పార్టీ బాడీని నిన్న ఉన్న సమస్యలు స్థానికంగా మాకు తప్ప ఎవరికి తెలియదు, మాకే తెలుసు. డెఫినెట్ గా సమస్యల మీద పోరాడతాం. స్థానిక సంస్థల్లో మేము పోరాడతాం, స్థానిక సంస్థల్లో నిలబడతాం. గెలిచినడానికి కూడా మాకే అవకాశం ఉందని తెలియజేస్తాం. దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్షురాలిగా చిలువూరు గ్రామానికి చెందిన షేక్ జబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్ కార్యాలయం నందు జరిగిన సమావేశంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రొసీడింగ్ అధికారి వి శంకర్ ఎన్నికను నిర్వహించారు. మండలంలో 18 ఎంపీటీసీలకు గాను 11 మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి 9 మంది ఎంపీటీసీ సభ్యులు, జనసేన పార్టీ నుంచి ఒక కోఆప్షన్ మెంబర్ హాజరయ్యారు. కోరం సరిపడా 9 మంది ఎంపీటీసీలు ఉండటంతో షేక్ జబీన్ టీడీపీ నుంచి బి ఫారం పొందడంతో గొడవరు ఎంపీటీసీ సభ్యులు విశ్వనాథంపల్లి శివకుమార్ ప్రతిపాదించారు. రేవేంద్రపాడుకు చెందిన ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మధుబాబు బలపరిచారు. హాజరైన ఎంపీటీసీలో వేరే వారు పోటీలో లేనందువలన షేక్ జబీన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపీపీ జబీన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పసుపు రెడ్డి గారు ఎంపీటీసీ ఈమెన్ వర్మ. అక్కడ వరకు బాగుంది, నిజం బాగా.
అందరికీ నమస్కారం. నాకెంతగా సపోర్ట్ చేసిన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత ప్రభుత్వంలో ఎంపీటీసీగా గెలిచిన దగ్గర నుంచి ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడ్డాను. కూటమి ప్రభుత్వంలో ఎంఆర్ఓ చేతుల మీదుగా ధర్మం గెలిచింది. నన్ను గుర్తించుకొని అసెంబ్లీలో నా గురించి మాట్లాడిన శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా కష్టాల్లో అండగా నిలిచిన పోతినేని శ్రీనివాస్ గారికి, గూడూరు వెంకట్రావు గారికి, అబద్దయ్య గారికి, జానకిదేవి గారికి, అనిత గారికి, ఝాన్సీ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ప్రజలకి, నాయకులకి, కార్యకర్తల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా గురించి ఎంతో కష్టపడిన ఎంపీటీసీలు అందరూ ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడ్డారు. నేను ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళందరూ కలిసిమెలిసి పనిచేసుకుంటాను. నాలాగా రాజకీయంలో ఎవరు ఇబ్బంది పడకూడదని కోరుకుంటున్నాను. రంజాన్ మాసంలో మండల పరిషత్ అధ్యక్షురాలుగా శ్రీమతి జమీనా గారు ఏకగ్రీవంగా ఎన్నిక అవడం జరిగింది. దాదాపు ఈరోజు ఎన్నిక ప్రజల విజయంగా ఒక ధర్మం ఈ యొక్క దుగ్గిరాల మండలంలో ధర్మం గెలిచిందని భావిస్తూ ఉంటాం. గతంలో మరి జమీనా గారికి బీసీ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించి ఆనాటి ఎమ్మెల్యే దుర్మార్గంగా వ్యవహరించడం వల్ల ఆ రోజు మొట్టమొదట్లోనే జమీనా గారు ఎంపీపీ అవ్వాల్సిన సంగతి మనందరూ కూడా తెలుసు. ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా కూడా మరి జమీనా కానీ విజయాన్ని ఎవరు ఆపలేరు అనేది మరి ఈనాడు ఈరోజు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలం పెనుమూలు గ్రామంలోని మదీనా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వైసీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు పలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమించడం జరిగింది. ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. అన్నా అన్నా ఒకసారి చూడన్నా బాయ్ మంగళగిరి రోడ్డు చినకాకని గ్రామంలో కావూరి ప్రమిళ అను ఆమె జైపాల్ అనే వ్యక్తితో కొన్ని సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తూ ఉంది. ఊరు బయట కోళ్ల ఫారం వద్ద నివాసం ఉంటున్నారు. వీరు అర్ధరాత్రి గొడవ పడి ప్రమిళ తన ఇంట్లో కూరగాయలు కోసే కత్తితో జైపాల్ ని పొట్టలు ఒక్కసారిగా పొడిచింది. అతను బయటికి వచ్చి కేకలు వేగా చుట్టుప్రక్కల వారు అతని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్నాడు. పోలీస్ స్టేషన్ కి రోజు ఉదయం స్టేట్మెంట్ రికార్డు చేయడానికి తీసుకుని వచ్చారని సమాచారం. మంగళగిరి రూరల్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సమాచారం ప్రస్తుతం జైపాల్ కి ప్రాణాపాయం ఏమీ లేదని, పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని తెలిపారు.
బ్లడ్ అన్ని అక్కడ మారుతా మీరు ఇంకోండి ఇదెన్నో సార్ మూడు ఫస్ట్ దానికి 2 డోర్లు ఉన్నాయా ఫ్రంట్ డోర్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మెడ్రాస్ ఐఐటీలో ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని ప్రకటన. రివర్స్ టెండరింగ్ పేరుతో విధ్వంసం సృష్టించిన వైసీపీ పోలవరం ప్రాజెక్టుని సకాలంలో పూర్తి చేస్తాం మంత్రి రామానాయుడు వెల్లడి. ఘనంగా వైసీపీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కార్మికులకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు జగనన్న పార్టీ నేతలు. అరండల్పేట ఓవర్ బ్రిడ్జి విస్తరణకి చురుగ్గా ఏర్పాట్లు నగరంలో ఎమ్మెల్యే గల్లామాధవి కమిషనర్ పులి శ్రీనివాసులు పర్యటన ట్రాఫిక్ నియంత్రణ ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకి చర్యలు తీసుకుంటామని వెల్లడి. గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సూర్యనారాయణ ఎన్నిక అభినందించిన న్యాయవాదులు లాయర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.